లైవ్ డిస్కషన్‌లో ఇమాన్యుయల్, రితు చౌదరి మధ్యల మంచి డిస్కషన్ అయింది. మీ అందరి కోసం మంచి మంచి లైవ్‌లో డిస్కషన్స్ పాయింట్స్ అయితే మన ఛానల్‌లో తీసుకొస్తాను. ఇలాంటివి డైలీ వినాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టేసేయండి. ఈ వీడియోని కూడా హైప్ కొట్టేసేయండి. సో వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇమాన్యుయల్ అయితే క్లియర్ గట్టిగా రాము రాథోడ్ గేమ్‌ని అయితే ఎక్స్‌పోజ్ చేస్తాడు. అండ్ రాము రాథోడ్ ఇక్కడ బర్నీ గారికి ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యి గేమ్ ఆడుతున్నాడని కూడా ఇమాన్యుయల్ అయితే తన మాటలో అయితే చెప్తుంటాడు. ఏం చెప్పాడో మనం అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఇమాన్యుయల్ ఏమంటాడంటే, ఇక్కడ రాము రాథోడ్ మంచోడయ్యాడు, నేను చెడ్డోడయ్యాను. ఎందుకంటే నేను నా తప్పని ఒప్పుకున్నాను అది సంచలక్ విషయంలో. కానీ రాము రాథోడ్ నేను స్టాండ్ తీసుకున్నాను, నేను చెప్పాను అని ఆ ఒక విధంలో రాము రాథోడ్ ఫెయిల్ అవ్వలేదు. అండ్ మళ్ళా రాము రాథోడ్ ఇక్కడ చిన్న మిస్టేక్ చేస్తాడు మీరందరూ గమనిస్తే. అక్కడ బర్నీ గారు అవుట్ అయినప్పుడు రాము రాథోడ్ చూశాడు ఫస్ట్ బర్నీ గారు అవుట్ అయినని. కానీ ఫ్లోరాష్ అయిని డేవన్ పవన్ అవుట్ చేస్తా అంటే రాము రాథోడ్ ఏమన్నాడంటే, సరే తప్పొస్తే మొత్తం నీ మీదనే తీసుకోని రాము రాథోడ్ అంటాడు అక్కడ. ఇప్పుడు మీరే చెప్పండి గాయ్స్, ఇక్కడ తప్పు వల్ది రాము రాథోడ్ కళ్ళతో చూశాక కూడా ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, అంత గట్టిగా ఎందుకు తీసుకోలేదు? ఎందుకంటే అక్కడ ఉన్నది బర్నీ కాబట్టి. బర్నీ గారిని అవుట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి అక్కడ స్టాండ్ తీసుకోలేదు. అది రాము రాథోడ్ చేసిన తప్పు. అది రాము రాథోడ్ ఒప్పుకోలే. అండ్ నాగార్జున గారు అడిగినప్పుడు నేను మర్చిపోయానని చెప్పిండు. సో ఇక్కడ ఇమాన్యుయల్ కూడా అదే అంటాడు. సేమ్ పాయింట్స్ ఇక్కడ తీరుస్తాడు. నేను పిక్చర్స్‌కి ఇప్పుడు డీకోడ్ చేస్తుంటే నాకు తెలిసింది రాము రాథోడ్ గేమ్ ఇలా ఆడుతున్నాడని ఇమాన్యుయల్ అయితే అక్కడ లైవ్ డిస్కషన్‌లో మాట్లాడుతుంటాడు. అండ్ ఇక్కడ రితు చౌదరి ఏమంటదంటే, సంజన గారి విషయంలో కూడా తనకి హెల్త్ బాలేదు, నేను ఈ ఒక్కరోజు ఇక్కడ పండుకుంటా, దాని తర్వాతకి టెనెన్స్ రూమ్‌కి వెళ్ళిపోదా అంటే అక్కడ బర్నీ గారు చెప్పారంట, నీ క్యాప్టెన్సీకి మచ్చ వస్తుంది, మళ్ళీ నీ ఇష్యూస్ అయితే ఆమెను వెళ్ళిపోమని చెప్పమంటే అప్పుడు రాము రాథోడ్ వచ్చి సంజనకి చెప్తాడంట వెళ్ళిపోమని. సో ఇక్కడ క్లియర్ కట్‌గా రాము రాథోడ్ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు కదా బర్నీ గారికి. సో రాము రాథోడ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు. మళ్ళీ బర్నీ గారు ఏమంటాడంటే, ఇమాన్యుయల్ నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నావు సంజన గారు అని ఇమాన్యుయల్‌కి చెప్తుంటాడు బర్నీ. ఈ విషయం మీరే ఒకసారి కామెంట్ చేయాలి, మీ ఒపీనియన్ కూడా దీని మీద.